ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు మాస ఫలితాల అంతర్భాగంగా మన ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అస్ట్రాలజీ, యోగా, ఇవి ఆయుర్వేదం టిప్స్, అవి అలాగూ యోగా డైట్లోకి వచ్చేస్తాయి. మనకు ఇవన్నీ ఎందుకు కలబోసి చెప్తున్నాను నేను? ముందుగా నా గురించి నేను కొంత ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యోగాని వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో నన్ను ఇక్కడ యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. 6 years అందులో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చాను. సొంతంగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో వచ్చాను. అందులో మాకున్న సిలబస్లో విజ్ఞాన భైరవ తంత్రం, మా సిలబస్లో కూడా ఇది పెట్టలేదు. కాకపోతే మేము రీసెర్చ్లో తీసుకున్నాం ఈ బుక్స్. ఈ ముందు ఇంకా సిలబస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ బుక్ తీసుకొని మీరు చదివినరంటే మీకే అర్థమవుతుంది నేను మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అని. ఇక్కడ యోగా ధారణలకి, మ్యూజిక్కి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. ఇది వేదంలోని ఒక పార్ట్, మూల అంశం ఈ బుక్. దీని మూలంగా ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ని చూపిస్తున్నాను చూడండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఈ బుక్ కొని మీరు చదివారంటే నా వీడియోస్ నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానన్న విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఇంకా మాస ఫలితాలలోకి వెళ్ళగలిగితే అంతర్భాగంగా చూసుకోవటానికి శని భగవంతుడు వచ్చేసి మనకు మిథున రాశిలో ఉన్నారు. రాహువు గారు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి, కేతువు, కుజుడు, రవి వచ్చేసి మనకు 17 వరకు సింహంలో, ఇక్కడ మనకు 17వ తేదీ వరకు కూడాను కర్కాటకంలో ఉండి తదుపరి సింహ ప్రవేశం చేస్తారు. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి 20వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథునాన్ని వదిలి. బృహస్పతి మాత్రం మిథున రాశిలోనే సంచరిస్తారు. ఇది ఈ యొక్క గ్రహాల యొక్క ఇది. అంటే మనకు ఒక్కొక్క గ్రహం ఏ రోజులలో రాశి మారుతుందని తీసుకున్నట్లయితే 20th నుంచి మనకు రాశులు మారటం స్టార్ట్ అయింది. మరి ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి అశ్వని, భరణి, కృతిక నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? మీకు తృతీయంలో బృహస్పతి, ఈయన వచ్చేసి మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి. తృతీయంలో పెద్దగా యోగించాడు, కానీ శుక్రునితో కలిసి ఉన్నాడు. మీ కుటుంబాధిపతి, సప్తమాధిపతి. సొసైటీలో మీకు మంచి వాల్యూ పెరుగుతుంది. మీకంటూ ఒక సబ్జెక్ట్ను ఎంచుకుంటారు. మీ దృఢ సంకల్పంతో మీరు ముందుకెళ్ళగలుగుతారు. వివాహాలు, విందులలో పాల్గొంటారు. పూజలు, పునస్కారాలలో పాల్గొని విశేషమైనటువంటి దైవ భక్తిని కూడగట్టుకోగలుగుతారు. అలాగే మీ ప్రజ్ఞకు, మీ స్థైర్యానికి, మీ ధైర్యానికి ఒక రూపురేఖలు దిద్దుకుంటారు. మీలో ఉన్న ప్రతిభను పలువురు గమనించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలాగే శత్రునాశనం కలుగుతుంది, రుణ విముక్తి అవుతుంది. పూర్వపాల ఆస్తు విషయాలు కొన్ని కొలిక్కొచ్చే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కలిగిన వారికి, వాళ్ళ పిల్లలకి ఏమేమి సమకూర్చాలో అని మీరు ఆశించే వారికి సక్రమంగా అవన్నీ కూడా చేయగలుగుతారు. మేషరాశి వారికి 5వ ఇల్లు మీకు సింహరాశి అవుతుంది. సింహరాశిలో ఎవరెవరు ఉన్నారు? కేతువు ఉన్నాడు, 17 నుంచి రవి వస్తున్నారు. తర్వాత కుజుడు ఉన్నారు, మీ రాశాధిపతి ఉన్నాడు. 6లో కుజుడు యోగించాలి, 5లో కుజుడు యోగించడు. కానీ ఇక్కడ యోగించేది ఒక్కటి, కేతువు మాత్రం ప్రజలు దైవభక్తిని చేత యోగింపబడతాడు. 17 తర్వాత వచ్చే రవి కూడా 5లో యోగించాడు. కాకపోతే
ఈయనకు ఉన్నటువంటి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఏంటంటే కేతు మెయిన్ మూలాధారం, కుజవత్ కేతు అంటారు. ఈ కుజవత్ కేతు అనగానే కేతు లక్షణాలు స్పష్టంగా గమనిస్తాయి. ఈ యొక్క రాశిలో మీకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కొంత ఉంటుంది, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, కానీ చివరి శాంతానికి మీ పట్టుదలే మిమ్మల్ని గెలిపిస్తుంది. స్వయం కృషి ఇవన్నీ కూడా మిమ్మల్ని రాజకీయాలలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, వైద్య రంగం కావచ్చు, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి కావచ్చు, వారందరికీ కూడా వ్యక్తిగత వికాసం పెంచుకోవాలనుకునే వారికి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవాలి, మీకంటూ ఒక మనుగడ ప్రిపేర్ చేసుకొని ఒక స్థానం సాధించాలనుకునే వారికి ఇది గుడ్ పీరియడ్. అలాగే మేషరాశి వారికి రాహు వచ్చేసి మీకు యొక్క లాభస్థానంలో ఉన్నారు. పూర్వీకుల ఆస్తిపాస్తులలో గొడవలు జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శని వచ్చేసి మీకు దశమాధిపతి, లాభాధిపతి వ్యయంలో పడిపోయారు. ఈ పెద్దవాళ్ళ ఆస్తుల గొడవలలో మీ మనసు అంతా ఛిద్రమైపోయేసి మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలనే విషయాన్ని కూడా కోల్పోతారు. నిద్రాభంగాలు అధికంగా ఉంటాయి, పీడకలలు వస్తూ ఉంటాయి, చేయవలసిన పని డీవియేషన్ అవుతుంది. తద్మూలకంగా మీరు ఎక్కువ మనసును అటు ఇటుగా తూలనుకుంటూ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక ఏదో చేసామనిపించినట్టుగా ఉంటుంది. మీ ఉద్యోగంలోనూ మీ లాభస్థానంలోనూ ఫలితాలు అంతే ప్రతిఫలాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ ఇంకా మీకు వచ్చేటటువంటి గ్రహం తీసుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి మీకు కర్కాటకం లెక్క వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఈయన 20వ తేదీ వస్తాడు. 20వ తేదీ నుంచి కర్కాటకం లేక మీకు 4th హౌస్లోకి రాగానే మంచి బెనిఫిట్స్ ఇంకా ఇస్తాడు కేతు యొక్క మేషరాశి వారికి. ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ ఉంటుంది, మాతృ సహాయం లభిస్తుంది, పితృ సహాయం లభిస్తుంది, ఆధ్యాత్మిక భావాలపైన మీరు కొంచెం మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు విశేషించి అనంతమైనటువంటి సుఖభోగాలను ఆశించిన వారికి అన్నీ కలగజేసే ప్రయత్నాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. శత్రునాశనం కలుగుతుంది, అలాగే అభివృద్ధి జరుగుతుంది. ప్రలోభాలకు లొగ్గరు, గట్టిగా స్థిరపడతారు మానసికంగా. మిమ్మల్ని మీరు దృఢపరచుకొని మీరు మీ వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకొని ముందుకెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు చేసుకోవలసిందంతా ఈశ్వరాభిషేకాలు, శనికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు, శనికి సంబంధించినటువంటి ఈ యొక్క తైలాభిషేకాలు ఇవి చేసుకొని ఆంజనేయ స్వామికి మీరు ప్రదక్షిణలు చేయండి. కలియుగానికి మెయిన్ ఆంజనేయ స్వామి. వెంకటేశ్వర స్వామి వాహనమైనప్పటికీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టు ఆయన ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈయనకు కొంత తగ్గుతుంది వెంకటేశ్వర స్వామి, కానీ రాబోయే తరంలో ఆంజనేయ స్వామి పరబ్రహ్మ స్వరూపం అవుతాడు. కాబట్టి ఆయనకు మనం ప్రదక్షిణ చేయాలి. మీరు గమనించండి, భూమి మనకు సౌర కుటుంబంలో వెస్ట్ నుండి అంటే పడమర నుండి ఇలా ఉత్తరము, ఇలా తూర్పు, దక్షిణం అలా తిరుగుతూ ఉంటుంది. మనం గమనించినట్లయితే ఈ యొక్క ఒక దక్షిణాన్ని చూస్తూ ఉండే ఆంజనేయ స్వామి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తుంటే మనం పడమర నుండి సర్కిల్ తీసుకొని ఆయనను దర్శిస్తాం, నార్త్ ఫేస్ చేసి. ఈ విధంగానే భూమి ప్రదక్షిణ చేస్తుంది. భూమిని మనం వెనక్కి లాగే ప్రదక్షిణలు కొన్ని ఉన్నాయి. అలా లాగామంటే భూమి మీద ఉపద్రవాలు, మన మనసు కకలావిగితమై మన అభివృద్ధి నాశనం అవుతుంది. అందుకనే ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేయమంటారు. ఏదైనా కష్టం వస్తే 21 days, 41 days ఇలా చేయమంటారు. అలాగే హనుమాకి వడమాల వేసామనుకోండి, మీకు ఈ యొక్క మేషరాశి వారికి మీకు లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ రాహు ద్వారా వచ్చే దుష్ప్రభావాలన్నీ కట్టడి చేయబడతాయి. మంగళవారం స్పెషల్లీ వడమాల వేయించాలి, రాహువుకు ప్రీతి. ఇది మీకున్నటువంటి గోచార ఫలితాలు మేషరాశి వారికి. గోచారం అనేది మీ పైన 30-40% చూపిస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు యోగ ముద్ర, అలాగే యోగాసనాలు, మ్యూజిక్ థెరపీ, మీ రాశిలో ఏ చక్రంలో ఏ గ్రహం ఉంది ఇవన్నీ చూసి మీకు నిర్ధారించడం జరుగుతుంది.
అలాగే మన పూర్వం నుంచి వస్తున్నటువంటి జపాలు హోమాలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అవి చేసుకున్నాక ఇవి రెమెడీ మీరు చేసుకున్నట్టు ఓన్గా యోగముద్ర మంత్రము మేము ఏదైతే జపంలో చేశామో ఆ మంత్రమే మీకు ఇవ్వటము, హోమము ఇవన్నీ అయిన తర్వాత మీకు మంత్రాన్ని ధారణ చేస్తాము. అది మీరు జపమాలలో చేసుకుంటూ ఉండటం, రోజు యోగా చేసుకుంటుంటే మీ ఆరోతో పాటు మీ చుట్టూ ఇంట్లో ఉన్న నెగటివ్ కూడా కంపల్సరీగా కనుమరుగైపోతుంది. తద్మూలకంగా మీరు ముందుకెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా వస్తాయి, గమనించగలరు. స్వస్తి.